అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. మనం చేస్తున్నాం దిల్ కుష్. ముందుగా మన దిల్ కుష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్లెయిన్ బౌల్ తీసుకొని ఇందులో ఒక బౌల్ కన్నా కొంచెం తక్కువ మైదా పిండి, మైదా పిండిలో కొంచెం ఇలా చిన్న రంధ్రం లాగా చేసుకొని ఇందులో కొంచెం చక్కెర, అలాగే కొంచెం ఈస్ట్. ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరుకుతుంది ఈస్ట్. ఈ ఈస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపిన తర్వాత మనం పిండిని నీళ్లు వేసి కలపట్లేదు, పాలు వేసుకొని కలుపుతున్నాం. కొంచెం పాలు వేసి కలిపిన తర్వాత ఇంకా కొంచెం పాలు. ఈ ఈస్ట్ డౌ ని మనం చాలా సాఫ్ట్ గా చేసుకోవాలి. సో పాలు కరెక్ట్ గా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వెన్న ముందుగానే ఫ్రిడ్జ్ లో నుండి ఒక 10-15 నిమిషాలు బయట తీసి పెట్టుకుంటే ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఈ వెన్నను తీసి ఈ పిండిలో చక్కగా కలిపేద్దాం. ఎప్పుడు కూడా ఈస్ట్ వేసిన పిండిని ఎక్కువసేపు చాలా గట్టిగా నొక్కకూడదండి, ఎందుకంటే ఈస్ట్ వేసిన పిండి పొంగుతుంది కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేసామనుకోండి అది పొంగదు. అందుకని ఇలా లైట్గా మొత్తం బటర్ కలిపిన తర్వాత ఇలా లైట్గా ఇలా పెట్టేసి దీనిపైన ఏదైనా ఒక క్లీన్ ర్యాప్ అయినా లేదన్నా బట్ట పెట్టేసి క్లోజ్ చేసి ఒక 30 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పిండి చక్కగా పొంగుతుంది. మనం పిండి తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 30 నిమిషాలు పడుతుంది కదా. ఆ పిండి పొంగేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా బటర్ లైట్గా కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, అలాగే కిస్మిస్. ఇది లైట్గా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇందులో ట్రూటీ ఫ్రూటీ, రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే గ్రీన్ కలర్ కూడా వేసిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసి కొంచెం లైట్గా ఆ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంది, ఇంకా నాకు పచ్చి కొబ్బరి టేస్ట్ నచ్చుతుంది కాబట్టి పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకున్నాను. లేదు అంటే ఎండు కొబ్బరి వేసుకున్నా ఓకే, రెండిట్లో ఏదైనా ఒక కొబ్బరి ఉంటే సరిపోతుంది. సో ఈ పచ్చి కొబ్బరిలోని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిదనం పోతున్నప్పుడల్లా ఆ పచ్చి కొబ్బరిలోని ఆ మంచి వాసన మనకి తెలుస్తూ ఉంది. ఆ మంచి సువాసన వచ్చిందంటే పచ్చి కొబ్బరి కూడా డ్రై అయిపోయినట్టు అర్థం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, మధ్యలో గ్రీన్ కలర్, రెడ్ కలర్, అలాగే జీడిపప్పు, కిస్మిస్ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మంచి తెల్లగా ఉన్న కొబ్బరిలో కొంచెం పచ్చిదనం పోయింది కదా. దీంట్లో కొంచెం ఇలాచీ పొడి, అలాగే జనరల్గా అయితే ఈ కలకండ్ ఎవ్వరూ వేయరు, కానీ నేను వేస్తానండి. ఎందుకంటే ఇవి మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేస్తున్న దిల్ కుష్. సో కొంచెం కలకండ్ కూడా నేను మధ్యలో వేస్తున్నా. సో కలకండ్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇంట్లో స్పాంజ్ కేక్ ఉంటే కనుక స్పాంజ్ కేక్ అయినా పర్వాలేదు, లేదంటే బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర స్పాంజ్ కేక్ ఉంది, నేను దాన్ని పౌడర్ చేసుకున్నాను. మిక్సీ గిన్నెలో పౌడర్ చేసుకొని ఆ కేక్ పౌడర్ని ఇందులో వేసేస్తున్నా. మంచి వాసన వస్తుందండి, మంచి అరోమా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అన్ని పొడులు ఇందులో వేసేసాం కదా, చక్కగా వేగిపోయాయి. జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి, అలాగే కేక్ పౌడర్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ చక్కగా వేగిన ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. సో ఈ పొడి అంతా ఈ బౌల్లోకి వేసేయాలి. ఈ బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం రోజ్ సిరప్.
చక్కగా కలర్ వచ్చింది కదా. ఒకవేళ ఇంట్లో రోజ్ సిరప్ లేకపోతే ఏం టెన్షన్ పడొద్దు, షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు. చక్కెర పాకం ఉంటుంది కదా, చక్కెరని కొంచెం పాకం చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అలాగే వెనీలా ఎసెన్స్ కూడా. వెనీలా ఎసెన్స్ అలాగే రోజ్ సిరప్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దిల్కుష్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే మంచి రుచిని కూడా. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకొని పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం చల్లగా అయిపోతే మనం చేతితో చేసుకోవచ్చు. ఇంత మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం కుక్ చేస్తున్నామా లేదా తెలియాలి అంటే ఇదంతా ఒక దగ్గరికి చేస్తే పిండిలాగా రౌండ్గా లడ్డూలాగా వచ్చింది అనుకోని మన దిల్కుష్ పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. సో ఇక్కడ దిల్కుష్కి కావాల్సిన మిశ్రమం రెడీగా ఉంది. అలాగే పిండి చూడండి చక్కగా పొంగింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం దిల్కుష్ ఇక్కడ పిండి రెడీగా ఉంది, అలాగే మిశ్రమం కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ కింద పొడిపిండి వేసుకోవాలి. కింద పొడిపిండి వేసిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదా, ఓన్లీ సైడ్స్ మటుకి కొంచెం పల్చగా చేసుకోవాలి, మధ్యలో లావుగా ఉండాలి. ఫస్ట్ సైడ్స్ కార్నర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంట్రల్లో మధ్యలో మనం ఎంత పెద్దగా చేయగలిగితే అంత పెద్దగా చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తుంది చిన్న సైజ్ అండి. అదే బేకరీలో అయితే మనకి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి ఇస్తారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది అయితే చాలా చిన్న సైజ్. చూడండి చుట్టూ అంతా పల్చగా ఉంది, మధ్యలో మనకి కొంచెం లావుగా ఉంది కదా. ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి ఇలా పట్టుకుంటే మనకి ముద్దలాగా అయిపోతుంది కదా, లడ్డూలాగా. దీన్ని రౌండ్గా పెట్టుకోవాలి. మొత్తం రౌండ్గా పెట్టుకున్న తర్వాత మనం పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. రౌండ్గా పెట్టుకున్నాం కదా. జాగ్రత్తగా చూడండి, ఇలా కార్నర్స్ తీసుకొని ఒక దానిపైన ఒకటి క్లోజ్ చేయాలి. మధ్యలో గ్యాప్ కనిపించకుండా చక్కగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్యాలెట్ నైఫ్తో ఫస్ట్ కింద లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న దాన్ని ఒక్కసారి చేతిలోకి ఇలా తీసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన మనం ఫోల్డ్ చేసుకున్నది ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకున్న దిల్కుష్ పైన మంచి బ్రౌన్ కలర్ రావాలి అంటే మిల్క్ వాష్ పాలతో ఇలా వాష్ చేయాలి. ఇంకా మంచిగా క్యారమిల్ కలర్ రావాలి అంటే గనక ఇందులో కొంచెం చక్కెర వేసుకున్నా పర్వాలేదు. చక్కెర వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. నేను జస్ట్ ప్లెయిన్ పాలే వేస్తున్నాను. చక్కెర వేసుకుంటే ఇంకా సూపర్ కలర్ వస్తుంది. సో ఇలా మిల్క్ వాష్ చేసుకున్న తర్వాత దిల్కుష్ని ఇలాగే ఒక 10 నిమిషాలు ఉంచితే ఇంకా కొంచెం పొంగుతుంది. పిండి ఈస్ట్ వేసాం కదా, పిండి చక్కగా పొంగుతుంది. చక్కగా పొంగిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టాలి. 210 డిగ్రీలలో 25 నిమిషాలు. సో నేను ఓవెన్లో పెట్టుకొని వస్తాను. మంచిగా బేక్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మీ ముందు కట్ చేస్తాం మన దిల్కుష్ని. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో, చూడడానికి ఎంత అందంగా ఉంది కదా దిల్కుష్. ఇప్పుడు చాలా వేడివేడిగా ఉంటుంది, అయితే కొంచెం మెల్లిగా ఇలా పేపర్తోనే తీసి చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకుందాం. సో ఇప్పుడు పేపర్తో పాటు మన దిల్కుష్ని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం నిదానంగా మెల్లిగా ఇలా రివర్స్లో పెట్టేసి సో ఇలా పేపర్ని తీసేసి ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇంటికి ఎంతమంది పిల్లలు వస్తారో ప్లాన్ చేసుకొని కట్ చేసుకోండి. కానీ చిన్నపిల్లలకి ఎప్పుడు కొంచెం చిన్నగా పెడితేనే వాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ వేస్ట్ చేయకుండా కూడా ఉంటారు కదా. సో బ్రెడ్ నైఫ్తో ఫస్ట్ మధ్యలోకి అంతే, ఎంత సింపుల్గా కట్ అయిపోయింది సరే. ఇలా మళ్ళీ అనగానే ఎంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం నైఫ్ని ఇలా సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ అయిపోతుంది.
అన్ని వైపులా మనం ఎన్ని పీసెస్ చేసుకోగలిగితే అన్ని పీసెస్. ఇప్పుడు నేను 8 కట్ చేసుకున్నానండి కరెక్ట్గా. వీటిని ఎప్పుడు కూడా మనం పిల్లలకి డైరెక్ట్గా ఇవ్వం కదా, అందంగా అలంకరించి వాళ్ళ ముందు పెడతాం కదా. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పెట్టుకొని, ఇది చాలా వేడిగా ఉంది, కొంచెం ఒక 10-15 నిమిషాలు మనం వెయిట్ చేసామనుకోండి కట్ చేయడానికి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన దిల్ కుష్. ఇది కనుక పిల్లల పార్టీలో పిల్లల ముందు పెట్టారనుకోండి, పార్టీతో పాటు మన దిల్ కుష్ని కూడా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకొక పీస్ తీసుకొని దీనిపైన పెట్టేద్దాం. యాక్చువల్గా ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆ పొడి అనేది బయటకు వస్తుంది, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఎలాగైనా టైట్గా అయిపోతుంది. సో చూసారు కదా, ఈరోజు పిల్లల పార్టీ కోసం మన పిల్లలందరి కోసం మనం చేసిన దిల్ కుష్ ఎంత చక్కగా వచ్చింది. చాలా ఈజీ కదండి, మీరు కూడా నోట్ చేసుకోండి. దిల్ కుష్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, చక్కెర, ఈస్ట్ కలిపి అలాగే పాలు, కొద్దిగా వెన్న కలుపుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం వెన్న, జీడిపప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పొడి, కలకండ, కేక్ పౌడర్ వేసి రోస్ట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రోజ్ సిరప్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం పెద్దగా చపాతీలాగా ఒత్తుకొని ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి చపాతీ చివరలో మిశ్రమాన్ని దిల్ కుష్ ఆకారంలో క్లోజ్ చేసుకోవాలి. దీనికి కలర్ రావాలంటే పాలతో వాష్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్లో 210 డిగ్రీలతో పాటు 20 నిమిషాలు పెట్టుకుంటే మనకు కావాల్సిన దిల్ కుష్ రెడీ. ఈ రోజు ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మళ్ళీ స్వప్న మీ ముందుంటుంది మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.